వెల్కమ్ బ్యాక్ టు మా న్యూస్ స్పెషల్ డిబేట్. ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారు, ఇది ఫైట్ బిట్వీన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ హ్యూమన్ రైట్స్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ ఇంటిగ్రిటీ. ఏది గెలుస్తుంది ఈ మూడిట్లలో? నిజంగా చెప్పాలంటే దేర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ స్పీకింగ్. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న హిపోక్రసీ ఉంది వాట్సాప్ వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఒక సైడ్ ఏమో వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళతోని వాళ్ళ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ అని చెప్పి వీళ్ళ డేటాను వాళ్ళు కమర్షియల్ పర్పస్ మిగతా పర్పస్ షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ టైం ఇప్పుడు యాజ్ పాయింటెడ్ అవుట్ బై మిస్టర్ పవన్ దుగ్గల్, ఒక సైడ్ ఏమో సేమ్ ప్రైవసీ ఆర్గ్యుమెంట్ ఏమో వాళ్ళు ఇన్వోక్ చేసుకొని వాళ్ళ కమర్షియల్ ఇంట్రెస్ట్ ను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకో సైడ్ ఏమో అదే ఆర్గ్యుమెంట్ మళ్ళీ కోర్టు ముందు పెడతా ఉన్నారు. కాబట్టి ఒకటి, as somebody said, my freedom stops where the tip of your nose begins. Similarly, right to privacy అన్నది కూడా it is not absolute. దానికి ఇప్పుడు ఇంతకు ముందు దుగ్గల్ గారు చెప్పినట్టు ఆర్టికల్ 19 క్లాస్ 2 కింద ఉన్న 8 రెస్ట్రిక్షన్స్ ని కోట్ చేసుకోవచ్చు. దాని సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ నుంచి ప్రతి దగ్గర వరకు. క్వశ్చన్ ఈజ్ వెదర్ ఇట్ ఈస్ రీజనబుల్ రెస్ట్రిక్షన్ ఆర్ నాట్. ఇక్కడ ఏంటంటే ఈ 2021 ఈ రూల్స్ ఐటీ రూల్స్ చూస్తే మాత్రము ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కావాలని, ఇప్పుడు ఎందుకంటే మన దగ్గర ఒక హిస్టరికల్ రెస్పాన్స్ అనేది చాలా వస్తూ ఉంటుంది. ఒకసారి ఒక రెగ్యులేషన్ వచ్చిందంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ మొత్తం కంప్లీట్ గా అయిపోతా ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్దేశం ఇదే అని చెప్పి అట్లాంటప్పుడు కోర్టులే వచ్చాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 66A శ్రేయా సింఘాల్ కేసులో కొట్టేసినారు సుప్రీం కోర్టు. ఎందుకంటే జస్టిస్ చల్మేశ్వర్ గారి జడ్జిమెంట్. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటప్పుడు ఈ వాట్సాప్ వాళ్ళు యూకే, యుఎస్ఏ, ఇంకో వేరే కంట్రీస్ లో చేసిన రెగ్యులేషన్స్ పెద్ద ఛాలెంజ్ చేసిన సందర్భాలు కనిపించవు ఇక్కడ చూస్తూ ఉంటే. ఒకటి, ఎందుకంటే వాళ్ళు సేమ్ రూల్స్ ను దే ఆర్ ఫాలోయింగ్ స్క్రూపులస్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ డ్యూ డిలిజెన్స్ ప్రొసీజర్ ఇవన్నీ పెట్టి చేస్తా ఉన్నారు. బట్ ఇండియాకి వచ్చే వరకు ఏంటంటే సడన్ గా ఇక్కడ మొత్తం ఈ ట్రేసబిలిటీ వచ్చే వరకు ఏ కాంత పక్కుపోతుందంటే రైట్ టు బి లెట్ అలోన్ అనేది కూడా అబ్సల్యూట్ కాదు కదా. ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ వచ్చినప్పుడు ఇప్పుడు లాటిన్ లో మ్యాక్సిమం ఉందండి, సాలస్ పాపులి సుప్రీమా ఎస్ట్ లెక్స్, అంటే ద లా విచ్ హెల్ప్స్ ద గ్రేటెస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్. సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ ముందు ఏ లా అయినా కూడా వైలేట్ చేస్తే, ఏ రూల్ అయినా వైలేట్ చేస్తే అది పోతుంది. అంతేగాని ఏ మెకానిజం అయినా కూడా దేశ భద్రత అనే దానికి వచ్చే వరకు, లేకపోతే ఇప్పుడు సమాజంలో ఒక పబ్లిక్ డిజార్డర్ అనేది క్రియేట్ చేయడానికి ఇన్సైట్మెంట్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఎనిమికల్ యాటిట్యూడ్ ఇట్లాంటి చేయడానికి ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా నేను ఇంతకు ముందు చెప్పినట్టు కార్పొరేట్ లాలో లిఫ్టింగ్ ద కార్పొరేట్ డీల్ అనేది వస్తుంది. ట్రేసబిలిటీ అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారము ఖచ్చితంగా ఈ రూల్స్ ను సుప్రీం కోర్టు ఇట్ నీడ్ నాట్ ఈవెన్ బ్యాలెన్స్. మోస్ట్ లైక్లీ ఇట్ మే అప్హోల్డ్ ఆర్ హైకోర్ట్ మే అప్హోల్డ్ సిన్స్ ఇట్ ఈస్ in fact sub judice. I don't want to say beyond that. In my personal view, there is every possibility of upholding the rules. ఇది వాట్సాప్ వచ్చే వరకు. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఫైన్ ప్రింట్ లో ఉంటాయి. వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వాళ్ళ పాలసీలు చూస్తే నాకు తెలిసినంత మటుకు 90% పైన ఎవరు కూడా వర్డ్ టు వర్డ్ చదివిన సందర్భాలు ఉండవు. అదేంటంటే మన నెసెసిటీని వాళ్ళు ఒక విధంగా కమర్షియల్ గా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటా ఉంటారు. మనం ఐ అగ్రీ అని చెప్తా ఉంటాం. ఏమనంటే దీన్ని మొత్తం ఇదేంటి ఇది ఈ క్విక్ క్రాప్ అగ్రిమెంట్ కింద తీసుకుంటారు, అంతవరకు ఓకే. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే వాళ్ళు ఈ రైట్ టు ప్రైవసీని ఒక రూల్స్ కింద యూజ్ చేస్తున్నారని నేను అనుకుంటాను. జనరల్ నిజంగా చెప్పాలంటే రైట్ టు ప్రైవసీ ప్రాబబ్లీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ వైలేటెడ్ సిన్స్ ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ ఇన్ ఇన్స్టెంట్ కేస్. Therefore, I feel that the courts may uphold the validity of these IT rules. అనిల్ రచమాల గారు, ట్రేసబిలిటీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కు ఎట్లా అవగాహన కల్పిస్తుంది? అంటే బేసిక్లీ ద కన్వర్సేషన్ ఈస్ గోయింగ్ టు రిమైన్ ప్రైవేట్. సో ఎట్లుంటుందంటే సిచ్యువేషన్ ఇట్స్ ట్రైంగ్ టు పుట్ అ కెమెరా ఆన్ యువర్ బెడ్రూమ్ అండ్ సే ఐఎమ్ రికార్డింగ్, ఐ విల్ ఎనేబుల్ ఇట్ వెన్ యూఆర్ ఇన్ టు నాట్ సేఫ్టీ అన్నమాట. ఐ థింక్ ఈ ప్రైవసీ అనేదాన్ని వీ నీడ్ టు it's a very big issue and it's not that we cannot finish up the debate in 1 hour. అంటే किसी complex चीज एनालाइज के लिए काफी सोच विचार करना पड़ता है. So I think the whole issue of trying to talk, ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను క్వశ్చన్ చేసే పద్ధతిలో తప్పు ఉండొచ్చు, బట్ వై వాజ్ ది జీడిపిఆర్ అంటే గ్లోబల్ డేటా ప్రొటెక్షన్ రూల్ అంటే ఇండియాస్ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ మంది అయ్యుండి కూడా మనకు డేటా ప్రొటెక్షన్ రూల్ ఎందుకు రాలేదండి 2005 నుంచి?
పుట్టుసాంగ్ కమిషన్ కావచ్చు, కృష్ణస్వామి కావచ్చు, 2018లో డ్రాఫ్ట్ పోయింది కావచ్చు, ఇంతవరకు 2019, 2020 ఇంతవరకు ఎందుకు తీసుకురాలేకపోయాం? అసలు వై డెంట్ వి గివ్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రైవసీ ఎట్ ఆల్? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది గవర్నమెంట్ కూడా చూసినట్టయితే ఇంటర్మీడియట్ ఏదైతే డిజిటల్ ఎథిక్స్ కోడ్ తీసుకొచ్చిందో ఇట్ కేమ్ త్రూ ది బ్యాక్ డోర్. It is not a primary bill, it's a secondary bill. Through gazette they have come. Just because Twitter has not listened to you, bring this kind of bill. Anil garu meeke ee question traceable ee privacy gurinchi WhatsApp అమెరికా మీద ఎందుకు ఫైట్ చేయడం లేదు? అమెరికాలో ఒక రూల్, ఇండియాలో ఒక రూల్ ఎట్లుంటుంది? Sir, WhatsApp is communicating the same way in India and here also, sir. Absolutely, there is. I don't know. There is a misconception. No, lot of rules are different. No. The way in which they report to legal and judicial authorities and police authorities could be different. But in terms of functionality, it is same. There is no change in functionality in any of the country. First of all, this is an encrypted piece, and only listener and sender can receive. Deentlo em change లేదు. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏమొచ్చింది? ఐఎమ్ నాట్ సపోర్టింగ్ వాట్సాప్ హియర్. నాకేంటంటే పిల్లి ఎలక కొట్టుకుంటే మధ్యలో ఒకటి నష్టపోయినట్టు. ఇట్ ఈస్ లైక్ ఎ కార్పొరేట్ and some government which is and some particular group of leaders trying to fight for their existence. And the same political leaders actually use this social media to manipulate perceptions and propaganda కూడా వాళ్ళే చేస్తారు. అండ్ illusionary truth effect ఇవన్నీ పదాలన్నీ కూడా ఈ పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. హౌ సోషల్ మీడియా కెన్ బి మ్యానిపులేటెడ్ అండ్ ప్రాపగాండా పెట్టారు. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ ది కామన్ మ్యాన్. నేను అనేది ఏంటంటే ఇక్కడ తప్పు జరగట్లేదని కాదు, డెఫినెట్లీ మైనారిటీ క్రిమినల్స్ కోసం మెజారిటీ కామన్ మీద ఇబ్బంది పెట్టకూడదు. వై వాజ్ దట్ ద గవర్నమెంట్ డిడ్ నాట్ హ్యావ్ సీరియస్నెస్ ఇన్ బ్రింగింగ్ ది డేటా ప్రొటెక్షన్ లా? ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? వాళ్ళకి కావాల్సిన రూల్స్, ఒక నిమిషంలో ఒక ఎంపీని, ఒక మినిస్టర్ని, ఒక మల్టీ మిలియనర్ ఎంటర్ప్రినర్ని 5 నిమిషాల్లో ఏర్లు ఎత్తుకొని పోగలిపోతారు కదా వీళ్ళు, వాళ్ళ అవసరం అయితే. వాళ్ళ మీద ఎవరిని ఎగెన్స్ట్ గా రాస్తే ఎందుకండి? సెడిషన్ ఛార్జెస్ చూడండి, యూపీలో ఆక్సిజన్ లేదని పెట్టినందుకు వాడిని తీసుకుపోయి సెడిషన్ ఛార్జెస్ మీద లోపలేసినారు. ఇది అన్యాయం కదా ఇది? వాట్ సొసైటీ వీఆర్ ఇంటూ డెమోక్రసీ ఆర్ నాట్? I think freedom of expression అనేది ఒక వాయిస్ అనేది ఉండాలి. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ వాట్సాప్, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీబడి హియర్. ఎన్క్రిప్షన్ ఇష్యూలో ఇక్కడ ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం అంటే పొమ్మ అనకుండా పొగబెట్టినట్టు అన్నట్టు. మాంసం తిని బొక్కలో ఒక మెడలో వేసి వాడిని బదనాం చేయడం. ఇఫ్ యూ డోంట్ లైక్ హిమ్, యూ బ్యాన్ హిమ్. టిక్ టాక్ బ్యాన్ చేసి పడేసేయండి. దట్స్ ఆల్. No doubt about it. Nobody is going to question. If government feels it is right, do it. Don't have a public and civil fight here. అంటే మీ ఇద్దరి మధ్యలో ఇంకొకరు ఇబ్బంది, కామన్ పబ్లిక్ ఇబ్బంది కాకూడదు. ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ లా కూడా బ్యాక్ డోర్ నుంచి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? వై డిడ్ ఇట్ కమ్ త్రూ ది పార్లమెంట్? వై జీడీపీఆర్ హెస్ నాట్ కమ్? వై ఇంటర్మీడియట్ లా హెస్ నాట్ కమ్? 150 దేశాలకు ఉందండి, మనకెందుకు లేదు? టెక్నాలజీలో జైంట్స్ మనం. యూ విల్ టెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్క్రిప్షన్ అవసరం లేకుండా దిస్ ఇస్ హౌ ద టెక్నాలజీ కెన్ బెనిఫిట్ సొల్యూషన్ మన ఇండియా నుంచే వచ్చు వాట్సాప్ కి. వై దట్ సీరియస్నెస్ ఇస్ నాట్ దేర్? అంటే వాళ్ళకి అగేన్స్ట్ గా మాట్లాడారు కాబట్టి యూ గో అండ్ స్టార్ట్ రిఫ్టింగ్ ఆఫ్ దెమ్. ఇట్ ఈస్ నాట్ ఫేర్. అండ్ ఇందాక అన్నట్టు పిల్లి కెలక కొట్లాడితే ఎవరికో ఇబ్బంది జరిగింది. అనిల్ గారు మనకు జీబీ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. జీబీ రెడ్డి గారు, ఇప్పుడు భారతదేశంలో ట్రాయ్ కింద ఆపరేట్ అవుతున్నటువంటి 12 టెలికాం సంస్థలకు లేనటువంటి సమస్య, 12 టెలికాం సంస్థలకు లేనటువంటి ట్రేసబిలిటీ, 12 టెలికాం సంస్థలకు లేనటువంటి పైరసీ వాట్సాప్కి ఎందుకు చెప్పండి? సార్ ఇక్కడ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సార్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఇస్ ద ఇష్యూ. ఇట్ ఇస్ నాట్. యా ప్లీజ్ జీబీ రెడ్డి గారు కంటిన్యూ. యా, ఇప్పుడు అదే విధంగా చూస్తే సేమ్ కంపెనీ చూడండి, ఫేస్బుక్ కు 41 కోట్ల మంది 2 ఒకే కంపెనీ యాజమాన్యంలో ఉన్నాయి. ఇప్పుడు సార్ అన్నట్టు ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ మీద దానికి లేదు, దీనికి ఉన్నది కాబట్టి ప్రాబ్లం అంటే ఒకటి, ఇప్పుడు మీరు అన్నట్టు మెజారిటీ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అనడానికి ఎక్కడ దాఖలాలు లేవు. ఇప్పుడు మీరు ఆక్సిజన్ యూపీలో లేకపోతే శ్రేయా సింగలో లేకపోతే బాల్ ఠాకరే చనిపోయినప్పుడు ఇంట్లో పెట్టడం అట్లాంటివి కొన్ని తప్పిస్తే ఇంతవరకు మనకు ఒక వెరిఫైబుల్ డేటా ఏం లేదు. ఇది పూర్తిగా టోటల్ గా మిస్యూజ్ అయిందని చెప్పడానికి ఒక కార్టూన్ అదని అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ అప్రిహెన్షన్ ఆఫ్ మిస్యూజ్ నేను అనుకుంటా. బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ హైపోథెటికల్, ఆల్రెడీ ఈ రోజు నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఓన్లీ పొలిటికల్ మైలేజ్ డ్రా చేయడానికే గవర్నమెంట్ ఇట్లాంటి రూల్స్ తీసుకొచ్చింది, ట్రేసబిలిటీ అనే క్వశ్చన్ తీసుకొచ్చింది అనడానికి కూడా మనకు ఒక జస్టిఫికేషన్ నాకైతే కనిపించడం లేదు. సేమ్ కంపెనీలో ఒక కన్సర్న్ కు లేదు ఇంపాక్ట్, వాళ్ళకి ఇబ్బంది లేదు, ఇంకో దానికి ఉంది. ఇన్ని టెలికాం కంపెనీస్ కూడా లేవు. ఎందుకంటే ఒకటి చూడండి, ఐటీ రూల్స్ ఒకటే కాదు. అట్లాంటప్పుడు మన దగ్గర ఇండియన్ పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది, సిఆర్పిసిలో ప్రావిజన్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 7 to 8 అదర్ లాస్ విచ్ కెన్ బి యూజ్ ఫర్ ద సేమ్ ఎఫెక్ట్. ఇప్పుడు ఐటీ అన్నది పెద్ద మ్యాగ్నమ్ ఓపస్, టోటల్లీ ఇమ్యూన్ కాదు.
ఇప్పుడు ఈ సోకాల్డ్ 9th షెడ్యూల్ లాంటివి కూడా లేవు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. దే ఆర్ నౌ ఇన్ఫాక్ట్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. అట్లాంటప్పుడు వై టు హార్ప్ ఓన్లీ ఆన్ దీస్ ఐటీ రూల్స్? వాళ్ళు నిజంగా ఛాలెంజ్ చేయదలుచుకుంటే మిగతా ఎనాక్ట్మెంట్స్ బోల్డ్ అని ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో ఖచ్చితంగా ఈ చెప్పిన 8 రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద ఖచ్చితంగా గవర్నమెంట్ కు ఎనామస్ పవర్స్ ఉన్నాయి. అది మీద అదే విధంగా అది కూడా మిస్యూజ్ అయి ఉండొచ్చు కదా. ఇది వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ ఇట్ ఈస్ ప్యూర్లీ హైపోథెటికల్ అండ్ పర్సెప్షన్, నథింగ్ ఎల్స్. అండ్ ఒకసారి మిస్యూజ్ అయింది ఒక చోట్ల అన్నప్పుడు మరి 99% కాలేదు కదండి. అట్లాంటప్పుడు ఐ థింక్ we need to in fact have due deference as far as the government is concerned. మనం కోర్ట్స్ ఇంటెన్షన్ రెస్పెక్ట్ చేయాలని చెప్తాం, అదే విధంగా గవర్నమెంట్ ఇంటెన్షన్ కూడా రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మొదట్లోనే సస్పిషన్స్ మొదలు పెట్టామనుకోండి, దెన్ ఎవ్రీ యాక్షన్, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ అ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఇట్ కాంట్ బి డిసైడెడ్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ పోస్ట్ మేడ్ ఇన్ ద సోషల్ మీడియా. అట్లాంటప్పుడు మన దగ్గర ఈ వెరిఫైబుల్ డేటా లేదు, అసర్టైనబుల్ డేటా లేనప్పుడు ఖచ్చితంగా ఇది మిస్యూజ్ అవుతుంది అని చెప్పడానికి ఉండదు. సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ కమ్స్ ఫస్ట్, లేకపోతే ఇన్సైట్మెంట్ టు అన్ ఆఫెన్స్ కమ్స్ ఫస్ట్ యాజ్ అ రెస్ట్రిక్షన్. దట్ కెన్ ఆల్వేస్ బి యూజ్. మీరు అన్నట్టు కొంతమంది కోసము మెజారిటీ వాళ్ళు ఎందుకు సఫర్ కావాలి పిలియల్గా అంటున్నారు. ఐ అగ్రీ విత్ యూ. కానీ మన దగ్గర ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎనీ అసర్టైనబుల్ డేటా కెన్ వి కమ్ టు దట్ పర్టికులర్ కన్క్లూజన్ అనేది ఒక క్వశ్చన్. ఎనీవే ద మ్యాటర్ ఈస్ బిఫోర్ ద కోర్ట్, కోర్ట్ విల్ డిసైడ్. బట్ దిస్ ఈస్ అవర్ లవ్ థింకింగ్ యాజ్ ఫర్ యాజ్ దిస్ ఇష్యూ ఆఫ్ ట్రేసబిలిటీ ఈస్ కన్సర్న్. అనిల్ గారు, అంటే పెద్దలు రెడ్డి గారు, మీరు అబ్సల్యూట్లీ అగ్రీ విత్ ఎవ్రీబడీస్ పర్సెప్షన్, ఎవ్రీబడీ గాట్ దేర్ ఓన్ వ్యూస్. అంటే నా ప్రిటెక్స్ట్, నా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ వాట్సాప్, ప్లీజ్ బేర్ ఇన్ మైండ్. నేను వాళ్ళు చేయకపోవటానికి కారణం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. ద టైమింగ్ ఇస్ we are not saying you are supporting WhatsApp, you are supporting privacy కి సంబంధించి మీరు మాట్లాడుతున్నారు. we can respect your feelings, it's not a issue. అంటే బేసికలీ ఏమవుతుందంటే వన్స్ ది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఇస్ రిమూవ్డ్, there is nothing, we are going to be, there is no whisper, it is as communicating loudly on a loudspeaker. Anybody can, అంటే సర్వర్ ఒక్కసారి డేటాలో స్టోర్ అయిందని ఏం కనిపించండి. సో వీ హ్యావ్ టు ఫైవ్ వయా మీడియా సొల్యూషన్. ఈ సర్వైలెన్స్ కంట్రోల్ ఎట్లా అవుతుందంటే వీఆర్ ఛాలెంజింగ్ ద వెరీ ఐడియా ఆఫ్ బీయింగ్ ప్రైవేట్. ఇట్ ఈస్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు డెవలప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోమేట్ సెన్సర్షిప్. ఇంతకుముందు మన ఏపీలో, మన హైదరాబాద్లో చూసినట్టయితే కెమెరాలు ఉంటుండే మొత్తం రోడ్డు మీద. ఇన్ఫాక్ట్ ఐ డోంట్ నో ఇఫ్ యూఆర్ అవేర్, వీఆర్ ది థర్డ్ బిగ్గెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ టు బి మానిటర్డ్. ఇంతకుముందు ఓన్లీ చలాన్స్ కోసం వాడుతుండే. నౌ ఎవ్రీథింగ్ కెన్ బి డన్ యూజెస్. సో సెన్సార్షిప్స్ లెవెల్కి మనం వెళ్ళకూడదు. We should, every citizen should have a voiceless platform. The social media అనేది ఒక voiceless platform. And మీరు అబ్జర్వ్ చేసినట్లయితే none of the social media channels have any problem with the digital media thick code. వాళ్ళు సోషల్ మీడియా ఆఫీసర్ కావచ్చు, లేకపోతే నోడల్ ఆఫీసర్ కావచ్చు, కంప్లైన్స్ ఆఫీసర్ కావచ్చు, 24 hour గైడ్ లైన్స్ కావచ్చు, చెక్ కావచ్చు, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ కావచ్చు, ఛాలెంజింగ్ ఇఫ్ యూ రిమూవ్ మై కంటెంట్ ఐ కెన్ గో అండ్ ఛాలెంజ్ వై ఇట్స్ నాట్ డిలీటెడ్, వై ఇట్స్ డిలీటెడ్, ఆల్ దే హ్యావ్ అగ్రీడ్. ఇప్పుడు ఓన్లీ ఇష్యూ ఏంటంటే ఓన్లీ ఇష్యూ ఆఫ్ ది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. ద మూమెంట్ అట్ ఎట్లుందంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ మనం తీసినేసినట్లయితే దేర్ ఇస్ నో ప్రైవసీ హియర్, డేటా ఈజ్ అవైలబుల్. మరి ఎస్ఎంఎస్ ఉందనుకోండి, మీ సర్వర్లోనూ స్టోర్ అవుతుంది, నా సర్వర్లోనూ స్టోర్ అవుతుంది, మీ సిస్టంలో నా సిస్టంలో కూడా స్టోర్ అయి ఉంటుంది. We need to communicate, we need to have a platform where we can talk privately, otherwise it will root to an authoritarian rule. Where do we communicate? ఎవరి మీద మాట్లాడినా తీసుకొని పోతున్నారు, పెద్ద పెద్ద ఎంపీలు మినిస్టర్లు లేపుకొని వెళ్ళిపోతున్నారు ఇవాళ రేపు కూడా. Where do we communicate? Where do we express our opinions? I think we need a platform somewhere, and I'm not saying it's WhatsApp, end-to-end encryption lanti platforms, we need to find a mechanism how it can be. And I'm not denying that there is negativity going around. Yes, there is also negativity going around. There's a lot of misinformation and disinformation is also going around. We should find a mechanism. Antegani ee bulsele pettakodu. Why don't we have a privacy act first of all? A GDPR enduku ledu manaki, intermediate law ledu, aa rendu undunte asa debate ayyedi kaadu kada. Yes, మన ఢిల్లీ హైకోర్టు కూడా ఏమన్నది, మీరు వాడితే వాడుకోండి లేకపోతే లేదన్నది. ఎందుకు అంత సో మెనీ వెల్ రిలేటెడ్ జస్టిసెస్ వాళ్ళు ఏమన్నారు, వాడితే వాడుకోండి లేకపోతే డిలీట్ చేసుకోండి, దట్స్ ఆల్ అన్నారు. దెన్ ద ఛాలెంజెస్ కెన్ కమ్. సో బోత్ సైడ్స్ విల్ have the facility to challenge. I'm not supporting WhatsApp, yes, but we need to support end-to-end encryption which is leading to privacy. ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారు, అంటే ఇప్పుడు భారతదేశంలో ప్రైవసీ అంటేనంటే మొదటగా మనకు గుర్తుకొచ్చేది జస్టిస్ కేఎస్ పుత్తుస్వామి జడ్జిమెంట్. 9 మంది న్యాయమూర్తులు సుదీర్ఘంగా 13 సంవత్సరాలు అన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేసి ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పట్టినటువంటి పట్టుకు అది రిపీల్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉందా? Absolutely not, sir.
ఇక్కడ ఎట్లా ఉందంటే రైట్ టు ప్రైవసీ అనేది కూడా దాంట్లో రకరకాల డైమెన్షన్లు చూడొచ్చు. Yes. ఇన్స్టిట్యూషనల్ ప్రైవసీ అన్నారు, ఇన్ఫర్మేషనల్ ప్రైవసీ అన్నారు, ఇండివిజువల్ ప్రైవసీ అన్నారు, హెల్త్ ప్రైవసీ అన్నారు, సెక్చువల్ ప్రైవసీ అన్నారు. వీటన్నిటి దగ్గర ఎక్కడ ఇష్యూ రాదండి. ద రియల్ ఇష్యూ కమ్స్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రైవసీ అనే తెర వెనకాల ఎవరైనా ఒక క్రిమినల్ మైండ్, గిల్టీ మైండ్ ఉన్న వాళ్ళు దాక్కోకూడదు. ఒకవేళ దాక్కుంటే వాళ్ళని ఆ తెర లేపి పట్టుకుందాం అనేది ఒక ఉద్దేశం. దీన్ని ఈ విధంగా ఆలోచించాలి ఈ రూట్స్ వరకు. అంతేగాని వాళ్ళు ప్రైవేట్ గా ఏమైనా మెసేజ్ చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈ రైట్ టు ప్రైవసీ జడ్జిమెంట్ అన్నదాన్ని వీళ్ళు ఒక చాలా క్లెవర్ గా ఒక గ్రౌండ్ కింద వాడుతున్నారు అనేది నా ఉద్దేశం. వాట్సాప్ వాళ్ళు అనిల్ గారు కాదు, అనిల్ గారు క్లియర్ గా చెప్తున్నారు. ఆ వాట్సాప్ వాళ్ళు ఏంటంటే బహుశా ఇట్ ఈస్ ద లీగల్ బ్రెయిన్ విచ్ ఈస్ టేకింగ్ ఎన్ ఎక్స్క్యూజ్ ఆన్ ది రైట్ టు ప్రైవసీ జడ్జిమెంట్ ఆఫ్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ప్రైవసీని ఒక ఎక్స్క్యూజ్ గా వాడడానికి క్రిమినల్స్ కు లేదు, సాధారణ పౌరులకు ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. రైట్ టు ప్రైవసీ ఈజ్ universally guaranteed fundamental right to all the citizens and others also, because it is open to all the persons. At the same time, it is not an excuse to the probable and potential troublemakers who want to spread misinformation or disinformation, in the words of Mr. Anil, right? వాళ్ళని మాత్రం సేవ్ చేయదు అక్కడ వాళ్ళు. ఎందుకంటే రైట్ టు ప్రైవసీ ఎంతవరకు యూజ్ చేసుకోవాలి? ఇప్పుడు నేను అన్నట్టు ఇన్ఫర్మేషనల్, ఇన్స్టిట్యూషనల్, సెక్చువల్, హెల్త్, ఫైన్, అవన్నీ యూజ్ చేసుకోండి. కానీ ఒక క్రిమినల్ కెనాట్, ఆ పొటెన్షియల్ క్రిమినల్, ఇప్పుడు అది ఇక్కడ కోర్టు ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుంది, హయ్యర్ అథారిటీస్ ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుంది. గవర్నమెంట్ లో ఎవరో ఒక XYZ వెళ్ళి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడము, లేకపోతే ఇంకేమో చూడటం అనేది జరగదు కదా. అక్కడ ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అనేది ఉంది ఈ రూల్స్ 2021 కింద. అది మిస్యూజ్ అవుతుంది అనడానికి కూడా ఏం దాఖలాలు ఇప్పుడు కనిపించదు. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ది ఇంపాక్ట్ as far as the present situation is concerned. యా అనిల్ గారు, ట్రేసబిలిటీ అనేటటువంటి సబ్జెక్ట్ అరైజ్ కాకుండా వాట్సాప్ పనిచేయడానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి? ట్రేసబిలిటీ ఎనేబుల్ చేసి ఎండ్ టు ఎండ్ ఇంటరాక్షన్ లేనట్టే కదా. నో ట్రేసబిలిటీ మీన్ రైట్ ఆఫ్ ది గవర్నింగ్ బాడీ. ఎందుకంటే ట్రేసబిలిటీ అనేటటువంటిది ఒక దేశం యొక్క ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ, ఒక దేశం యొక్క రైట్. ఒక వ్యక్తి ప్రభుత్వం గురించి కానీ లేదు అంటే దేశానికి వ్యతిరేకంగా కానీ ఏం మాట్లాడుతున్నాడనే తెలుసుకునే రైట్ ప్రభుత్వానికి ఉంటుంది. ఆ ట్రేసబిలిటీ అనేటటువంటి ఒక్క సబ్జెక్టును పక్కకు పెడితే వాట్సాప్కు సమస్య ఏంటి? ట్రేసబిలిటీ తీస్తే అయితే పొమ్మనుకుంటే పొగబెట్టినట్టే కదండి. ఎండ్ టు ఎండ్ తీసేసినట్టయితే దేర్ ఇస్ నో వాట్సాప్, ఇట్ ఈస్ జస్ట్ కామన్ మెసెంజర్ లైక్ ఎనీబడి. పీపుల్ ఇప్పుడు ఐఫోన్ ఉంది ప్లస్ నేను మ్యాక్ అవుతాను, నాట్ బికాస్ ఐ హ్యావ్ మనీ, బికాస్ ఇట్ ఈస్ ప్రైవేట్, నోబడీ కెన్ బార్జిన్. ప్రైవసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ప్రైవసీ అంటే నానేమో నా టెలిఫోన్ నెంబరే కాదండి. లేదండి నాకున్న టెక్నికల్ నాలెడ్జ్ తో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. మనకు ట్రేసబిలిటీ ఇస్తే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కు ఎట్లా డ్యామేజ్ అవుతుంది, ఎట్లా భంగం కలుగుతుంది? ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అవ్వదండి. ఓన్లీ మీకు నేను మీకు పంపిస్తే మెసేజ్ నేను పంపించింది మీరు చూడగలుగుతారు అంతే. ఎక్కడ ఏ సర్వర్ లో స్టోర్ అవ్వదు. ఎన్క్రిప్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది, మీ దగ్గరికి వచ్చినాకనే డీక్రిప్ట్ అవుతుంది. సో ట్రేసబిలిటీ అనగానే అంటే మన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకెళ్ళి ఒక సర్వర్లో వేయాలి, అంటే సర్వర్లో వేయాలి. ఎవరు కావాల్సింటే వాళ్ళు వచ్చిన జాసూస్ ఫైల్ ప్రకారం చూసుకుని ఫైల్లో చూసుకుంటుంటారు అనమాట. అన్లెస్ ది ఇన్ఫర్మేషన్ ఈ స్టోర్డ్, హౌ కెన్ ఈ ట్రేస్ ఇట్ సార్? ఈ కెనాట్ ట్రేస్ ఇట్ కదా. సో ట్రేసబిలిటీ ఫంక్షనాలిటీ ఎట్లుంటుందంటే డేటా ఉండాలి కదా ట్రేస్ చేయాలనుకుంటే. ఇప్పుడు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లో డేటానే ఉండదు. దెర్ ఇస్ నో డేటా విచ్ ఇస్ స్టోర్డ్ ఎనీవేర్. వాళ్ళ సర్వర్లో ఉండదు, వాళ్ళ సర్వర్ ఉట్టి పంపించిన వాళ్ళ దగ్గర, రిసీవ్ చేసుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది అది. సో నౌ ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారం ట్రేసబిలిటీ ఎనేబుల్ చేయాలంటే దెర్ ఇస్ నో ఎండ్ టు ఎండ్. ఇట్స్ ఓకే, సో బీ ఇట్. ఆల్ ది ఇంటెలెక్చువల్స్ ఆఫ్ ఇండియా వాంట్ టు డూ ఇట్, సో బీ ఇట్. But what I am trying to say is that privacy is a factor which is causing concern. It is fight between two people where the majority of the common public is also experiencing. We need platforms which will provide us some privacy. We need to express ourselves. Social media is voice for the voiceless people. అన్నిటినీ నిర్బంధంగా చేస్తే ఎట్లా అండి? వై ఇస్ దట్ ది డేటా ప్రొటెక్షన్ రూల్ ఎందుకు రాలేదు, ఎందుకు తీసుకురాలేదు? 2005లో పుట్టుస్వామి గారు కావచ్చు, కృష్ణస్వామి కమిషన్ కావచ్చు, 2018 కావచ్చు, 2019 కావచ్చు, మొన్న పార్లమెంట్ లోకి వచ్చిందండి. పార్లమెంటరీ కమిటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చైర్మన్ కూడా తెలియదు పార్లమెంట్ లోకి వచ్చిందని బిల్లు. అది ఏం సీరియస్నెస్ ఉందండి పబ్లిక్? ఎందుకంటే దే వాంట్ టు. జీవీ రెడ్డి గారు మీరు కన్క్లూజన్ రిమార్క్స్ ఇవ్వండి. ఇప్పుడు వాట్సాప్ ఏదైతే వాదనను వినిపిస్తుందో, భారతదేశంలో అత్యధికంగా ఉపయోగిస్తున్నటువంటి యాప్లలో సాగ్రిగేషన్ చేస్తే ఒక 50 ఉన్నాయి.
ఆ 50 కూడా ఇదే పందాలోకి వెళ్తే భారతదేశంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఎట్లా ప్రివేల్ అవుతుంది? 30 సెకండ్స్లో కన్క్లూజన్ చేయండి మీరు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇది వితండవాదం అని నేను అన్నాను, కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి రైట్ టు ప్రైవసీ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ఎన్క్రిప్షన్ పేరు మీద నేను దాక్కుంటాను పర్మనెంట్ గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన సెపరేటిజం కానీ, సెసేషనిజం కానీ, టెర్రరిజం కానీ, ఇంకేదన్నా ఫండమెంటలిజం కానీ స్ప్రెడ్ చేస్తా ఉన్నాడు, ఏదో మూలలో దాక్కున్నాడు. అప్పుడు దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఎన్క్రిప్షన్ లేకపోతే నాన్ ట్రేసబిలిటీ కింద దాక్కుంటున్నాడు. అట్లాంటప్పుడు అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, ఎవ్రీథింగ్ విల్ సఫర్. అక్కడ కావాలంటే కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకోవాలి తప్పిస్తే మేము కంప్లీట్ గా ఇమ్యూన్ అనే వాదన కరెక్ట్ కాదు. ఆ విషయంలో వాట్సాప్ కూడా ఈ రోజు కాకపోతే రేపైనా రియలైజ్ చేస్తుందని my reply is basically I am not against anybody or not pro against anybody. The issue is that privacy అనేది కాపాడుకోవాలి, and this we are going to be monitored and everything is going to be censored tomorrow. ప్రైవసీ అనేది కంపల్సరీ మనం కాపాడుకోవాలండి. భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ మరియు ప్రైవసీ, పౌరుల హక్కుల పరిరక్షణ అనేటటువంటి వాదన మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ఏం చేయాలో వాట్సాప్ నిర్దేశించేటటువంటి పరిస్థితులు అది చాలా ప్రజాస్వామ్యయుతమైనటువంటి దేశాలకు ఆరోగ్యకరమైనటువంటి అంశం కాదు. ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పవన్ దుగ్గల్ గారికి, ప్రొఫెసర్ జీబీ రెడ్డి గారికి, అనిల్ రచమల్ల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కీప్ వాచింగ్ మహా న్యూస్. సిల్వేరి శ్రీశైలం.